సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక గోరింటాక్ పండుగని బీజేపీ రామకొండం ఇన్ఛార్జ్ కందుల సంచారని అన్నారు. గోదావరికని మార్కండే కాలనీ గణేష్ నగర్లో శ్రీ లక్ష్మీ గణపతి మిత్రమండలి సభ్యులు ఏర్పాటు చేసిన గోరింటాక్ వేడుకలకు రామకొండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంచారాన్ని ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ గణపతి మిత్రమండలి మహిళా మండలంతా కలిసి ఈ వేడుకల్లో పాల్గొని అందరితో కలిసి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా సంచారని మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాక్ పెట్టుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమని, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అన్నారు. అతివల చేతికి అందం గోరింటాకు అలంకరణ. యుగాలు మారినా తరాలు మారినా గోరింటాక్ పండగకి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన గోరింటాకు అందంగా ఒదిగిపోతుందన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు మరింత ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. ఆషాఢ మాసం అంటే వర్షాకాలం ఆరంభమని, దీంతో క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉందని అన్నారు. మరీ ముఖ్యంగా పనుల్లో మునిగితేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తరిగానే ఉంటాయన్నారు. దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతూ ఉంటారని, గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ దరిచేరకుండా గోరింటాకు పనిచేస్తుందన్నారు. స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అది నిజం. ఇక్కడ మహిళలంతా ఒక్కచోట చేరి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఐక్యతతోటి నిర్వహిస్తూ ఉంటారు. అది బతుకమ్మ కావచ్చు, బోనాలు కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, గోరింటాకు వేడుకలు కావచ్చు, హిందూ సాంప్రదాయాలు, హిందూ పండుగలు ఏ ఉన్నా కూడా అందరూ కలిసి ఐక్యతతోటి ఇక్కడ నిర్వహించుకోవడం చాలా సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీగా కొనసాగించడం, కాలనీ అంతా కూడా ఐక్యతతోటి ఉండడం నిజంగా కూడా చాలా శుభ పరిణామం. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక మనము ఆషాఢంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, 5 సార్లు స్త్రీ ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించాలని. గోరింటాకుకి ప్రత్యేకంగా మనకి పురాణాల్లో కావచ్చు, ప్రస్తుతం కావచ్చు అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడుకునేది సీతమ్మవారు తను లంకలో ఉన్నప్పుడు తనకు ఉన్నటువంటి బాధల్ని గోరింటాకుతో చెట్టుతో చెప్పుకోవడం, ఆ తర్వాత లంక నుండి అయోధ్యకు వెళ్ళే ఆ సమయంలో ఆ సందర్భంలో గోరింటాకు చెట్టుకి తను వరమివ్వడం, స్త్రీ ఈ ఆకుని ధరిస్తే మరి తను ఆనందంగా ఉంటుంది, చేతులు ఎర్రగా పండుతాయి. స్త్రీలు ముఖ్యంగా పెళ్లి కాని ఆడవాళ్ళు అయితేనేమో గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని, పెళ్ళైన స్త్రీలకైతేనేమో భర్త బాగా చూసుకుంటాడనేది ఒక నమ్మకం ఉంది. ముఖ్యంగా హిందూ పండుగలన్నీ కూడా మనకి సైంటిఫిక్గా అంటే శాస్త్రీయంగా మనం చూసుకున్నా కూడా ప్రతిదీ కూడా ప్రకృతితోటి ముడిపడి ఉన్న పండుగలే మనకు ఉంటాయి. అవి ప్రతిదీ సంక్రాంతి పండుగ అయితే మనము ప్రకృతి పరంగానే సంక్రాంతి పండుగని జరుపుకుంటాము. ఇవాళ ఈ గోరింటాకు కూడా ఈ ఆకు మనం ఈ గోరింటాకుని చేతులకు ధరించడం వల్ల మహిళల లోపల ఉష్ణోగ్రత వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. అంటే ఆరోగ్యంగా చూసుకున్నా కూడా ఇటు ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా గోరింటాకి చాలా ప్రత్యేకత ఉన్నది. ముఖ్యంగా ఈరోజు ఈ వేడుకల్ని దాదాపు గోదావరికని పట్టణంలో ప్రతిరోజు కూడా ఈ వేడుకల్ని మహిళలంతా కూడా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి మిత్రమండలి మహిళలు గొర్రవేణ, సత్యవతి, శ్రీదేవి, రమాదేవి, వినోద, శ్రీలత, సౌజన్య, శశిరేఖ, పద్మజ, హారిక, కళ్యాణి, సునీత, ఉమా, శారద తదితరులు పాల్గొన్నారు.